జర్నలిజం ముసుగులో రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సహకారంతో బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి సంబంధించిన గంగు ప్రకాష్ సామాజిక సారథి అనే పత్రికను ఏర్పాటు చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పలువురి నుండి ఉద్యోగాలను ఇప్పిస్తామని, ప్లాట్లు ఇప్పిస్తామని చిట్టీల పేరుతో మోసం చేసి బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అతని నుండి రక్షణ కల్పించాలని పాలెం తాజా మాజీ సర్పంచ్ భర్త గోవింద్ నాగరాజు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవింద్ నాగరాజు, అక్రమ్, స్టార్ రాజు, ఆంగోతు మంజుల, బాగరి మంజుల తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవింద్ నాగరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో జరిగిన ఒక హత్య కేసులో ముద్దాయికి కొంత పరిహారం, బాధితుడికి కొంత పరిహారం ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగిందని, దానిని ఆసరా చేసుకుని గంగు ప్రకాష్ తమకు కూడా 50,000 రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేయడం జరిగిందని, వాటిని నిరాకరించినందుకు ఆయన పత్రికలో తమ ప్రమేయం ఉంది అంటూ గంజాయి బ్యాచ్ అంటూ తప్పుడు ప్రకటనలను, కథనాలను ప్రచురిస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం వల్ల తమ అందరికీ నమస్తే. నా పేరు గోవింద్ నాగరాజు. నేను పాలెం మాజీ సర్పంచ్ భర్తని. మా ఊర్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను ఆమెని పలకరిద్దామని, వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరిద్దామని వెళ్ళినంత మాత్రాన గంగు ప్రకాష్ అనే వ్యక్తి సామాజిక వారధి అని తన సొంతంగా ఒకటి ఆన్లైన్లో పేపర్ క్రియేట్ చేసుకొని ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ కుట్రలతో సమానంగా రాజకీయ కుట్రలు చేస్తూ నన్ను ఈ కేసులో ఇరికించాలని భావిస్తూ ఆ రోజు ఆ అమ్మాయికి నష్టం జరిగిందని మేము లాభ కూర్చున్నామని నేను వెళ్తేను ఆ అమ్మాయి కేసు పేపర్లో రాకుండా 50,000 రూపాయలు మీరు వాళ్ళతో అడిగి నాకు ఇప్పించాలి ఆ అబ్బాయితో అని చెప్పేసి మాతో డిమాండ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయినే వెళ్ళి మాట్లాడుకో, మా దగ్గర మాకేం సంబంధం లేదు ఆ విషయం అని చెప్పేసి మేము చెప్పిన వెంటనే తను ఆ పైసలు 50,000 రూపాయలు డిమాండ్ చేసేటప్పుడుగా నా పక్కన వేరే మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ సాక్షులు ఉన్నారు నా దగ్గర. ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా ఇతను మా దగ్గర ఎన్నోసార్లు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కేసులో మమ్మల్ని ఇరికించడానికి, 10 మంది ముందర మమ్మల్ని బ్లేమ్ చేయడానికి, గంజాయి బ్యాచ్ అని, ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం మేమే చేశామని పేపర్లో ఆన్లైన్లో చేసుకుంటూ అన్నీ వాట్సాప్లో తిప్పుతూ ఉన్నాడు. అలాగే ఇతనికి కొంతమంది డబ్బులు ఇచ్చి మా మీద ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. పాత్రికేయుల మిత్రుల్లో తులసికోటలో ఒక గంజాయి మొక్కలాగా ఇతను ఒక వ్యక్తి. ఇతను దాదాపుగా జాబులు ఇప్పిస్తానని యువకులను మోసం చేయడము, ఇండ్ల ప్లాట్లు ఇప్పిస్తానని మహిళలను మోసం చేయడము, ఇలాంటి కథనాలు ఎన్నో గతంలో కూడా వచ్చినట్టు మీకు నేను చూపిస్తాను. గతంలో ఒక మాయగాడు అనేది ఉంది. ఒక జర్నలిజం ముసుగులో గతంలో ఎన్నో ప్రెస్సుల్లో పనిచేశాడు. ఇతను మోసాలు చూసిన చాలా వరకు ప్రెస్ వాళ్ళు ఇతను ఏ ప్రెస్లో ఉంచుకోకపోతే ఇతను సొంతంగానే కొత్తగా ఒక సామాజిక సారథి నిర్వహిస్తున్నాడు. ఈ సామాజిక సారథి అనేది కేవలం డబ్బు కోసం, అంటే రిపోర్టర్స్ అనేది ఎక్కడ కూడా జనాలకు మంచిగా రాస్తారు, జనాలకు తెలిసేలా రాస్తారు. కానీ ఇతను డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఒక సామాజిక సారథి వినియోగించుకుంటున్నాడు. ఒక దగ్గర ల్యాండ్ తీసుకొని వెంచర్ చేస్తే ఆ వెంచర్లో నాకు ప్లాట్లు కావాలి, లేకుంటే ఒక 2 ప్లాట్లు ఒక 10 లక్షలు నాకు ఇవ్వాలని డిమాండ్ చేసిండు. అందువలన మా ఆయన ప్లాట్ ఏమి ఇవ్వలేను, ఒక 10 లక్షలు ఇస్తా అని అయినా కానీ ఇస్తా అన్నా కానీ ఒక 5 లక్షలు ఇంటి దగ్గర పోయి ఇచ్చేసినాము. ఒక 50,000 ఫోన్పే చేసినాము. అయినా రోజు ప్లాట్ ఎందుకు ఇవ్వనేది టార్చర్ పెట్టి ఆ రోజు దాంట్లో ప్లాట్లో 4 రూములు కడితే అది ఎంఆర్ఓ సార్ దగ్గర తీసుకుపోయి దానికి ఎంఆర్ఓ సార్ తోటి కూల కొట్టించింది మొత్తం రూమ్లో. ఆ రోజు నైటే కూల కొట్టిరు. ఆ రోజే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు మా ఆయన టార్చర్ వల్లనే చచ్చిపోయాడు. ఆయనను ఇది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు మేమందరూ రోడ్డు మీద పడేసి మా ఆయన చచ్చిపోయాడు. మమ్మల్ని ఎవరు దాకా ఆ పరిస్థితిలో మమ్మల్ని ఎట్లా చేయడం కరెక్ట్ వానికి
నిలదీసి అడగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. 50,000 ఫోన్పే చేసుకున్నాం. 5 లక్షలు ఇంటి దగ్గర పోయి ఇచ్చేసిండు మా సార్. ఇచ్చినా ఆయనని రోజు కాస పెట్టడం వల్ల ఆ రోజు నైట్ 9 గంటలకు ఫోన్ చేసి ఇట్లా నాకు పైసలు కావాలని ఫోన్ చేసి ఆయన అదంతా ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇది కఠిన చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా ఊరు పాలెం, నా పేరు మంజుల. నేను విలేకరు ప్రకాష్కి డబ్బులు ఇచ్చాను ప్లాట్ కోసం అని. ఇస్తే తను ఇవ్వడం లేదు, మోసం చేసిండు. ప్లాట్ లేదు, పైసలు లేవు, ఏది లేదని అడగని పోతే మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీ దగ్గర 4 లక్షలు ఎక్కడి కానీ బెదిరిస్తున్నారు. అది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్లాట్ కోసమనే ఇచ్చాను సార్ నేను పైసలు. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను సంపాదించుకున్న డబ్బులు ఇది ఫ్లాట్ కోసం అని రాసుకొని లేదా ప్రకాష్కి ఇవ్వడం జరిగింది. కానీ నన్ను మోసం చేసింది. ఇప్పుడు నేను అడగకపోతే విచారంగా నేను పోలీస్ స్టేషన్కి పట్టిస్తా, జైలుకి పట్టిస్తా, నన్ను వచ్చి అడిగే వాళ్ళు ఇవ్వలేరని ఇట్లా భయం పెడుతున్నాడు. డబ్బుల కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని కూడా చెప్తున్నాడు. మా ఇంటికి రాబోకు, డబ్బుల కోసం అడగబోకు అని చెప్తున్నాడు. मेरा नाम अकरम, मैं पालन में किराए पर रहे तो साथ में काम करते थे। लोग मेरे को इन लोगों से कुछ बात करते कुछ मैं वहाँ था मेरे को, तो उसके अंदर मेरे को भी फंसाया। मैं क्या करना सर, कहाँ पर कुछ भी नहीं है। कितने मैं कहाँ पर गाँव में निकलना बोले तो भी मेरे को प्रॉब्लम हो रहा। रोड के ऊपर हर कोई ऊपर से नीचे देख रहे, क्या करना सर। मैं उसके अम्मा लोग गालियाँ दे लेते हुए घर के पास अटैक कर रहे, सब गालियाँ दे रहे हमारे घर के पास आके। मैं किराए को रहता, कल मकानदार खाली करो बोले तो मैं कहाँ जाना सर। इन्होंने ऐसा पूरा आड़ा टेढ़ा लिख रहा मेरे को। इन लोगों से कुछ मतलब ही नहीं है, गाँव से मतलब नहीं है, कुछ भी नहीं है। खाली प्ले इन लोग बात करे जब मैं बस वहाँ खा बस मेरे को लेके आके उसमें नाम डालेंगे। आप गाँव में चेक करो प्रकाश, गांव में मालूम कर लो सब कौन क्या है, कैसा है, रहने का कितने साल से रह रहे सबको मालूम है कैसे इंसान है, क्या है। बस उसके ऊपर एक्शन ले। सब घर के ऊपर अटैक करते बोल के गालियाँ दे रहे, घर के सामने से जा रहे आ रहे गालियाँ दे रहे, तो उसके अम्मा आप लोग